ఈరోజు ఎన్ని ఇరుకు ఇబ్బందుల మధ్య నువ్వు ఉన్నావు, ఎలాంటి సమస్యల మధ్య నువ్వు ఉన్నావు, ఎలాంటి అప్పుల రుణబాధల మధ్య నువ్వు ఉన్నావు, ఉద్యోగ ఒత్తిళ్ల మధ్య నువ్వు ఉన్నావో నా ప్రభువుకు బాగా తెలుసు. మనుషులకు పంచుకుంటే నీ సమస్య ఇంకా అధికమైపోద్ది. మనుషులకు పంచుకుంటే అప్పటిదాకా నిన్ను గౌరవించేవారు మళ్ళీ నిన్ను అవమానించడం ప్రారంభిస్తారు. కొన్నిసార్లు నీ బాధలు ఎవరికి పంచుకోవాలో తెలియక నీ హృదయంలో పెట్టుకుని నలిగిపోతున్నావు. రాత్రులు సరిగ్గా మనకు నిద్ర పట్టట్లేదు. ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా వారి మధ్యన ఏదో ఫేక్గా నవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మనసు అసలు బాగంటలేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడయ్యా. నీ సమస్త భారము, నీ సమస్త చింత అంతా ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థించి దేవుడు ఉన్నతమైన జవాబు నీకు ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు గనక. ఆయన నీకు సహాయం చేసే దేవుడు. నీ భారానంతా తొలగించి నా ప్రభువుని నేను నిలబెట్టగలిగిన దేవుడు. ఏ స్థలాల్లో అయితే కన్నీరు కార్చి ఒంటరితనాన్ని అనుభవించావో ఆయన నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. నువ్వు నిలబడు, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. నీ మానసిక ఒత్తిడంతా యేసు రక్తములో ప్రభు తొలగించుదురుగాక. సంతోషము చేత ప్రభు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. నీ సమస్త భారమంతా ప్రభు తొలగించి నీ హృదయానికి శాంతి సమాధానం నా ప్రభు దయచేదురుగాక. ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.